1955 సంవత్సరం విజయవాడలో ఒక రిక్షా తోలే అతను అర్ధరాత్రి సినిమా చూసి బయటకు వచ్చాడు. చీకటి వీధిలో అతని దారి ఎదురుగా ఒక పెద్ద ముత్తైదువు దేవతలా కనిపించే మహిళ అతని దగ్గరికి వచ్చి, నన్ను ఇంద్రకీలాద్రికి తీసుకెళ్లగలవా అని అడిగింది. ఆ రిక్షా అతను ఎలాంటి సందేహం లేకుండా రెండమ్మా అని అంగీకరించాడు. ఆ ప్రయాణం మధ్యలో ఆమె అడిగింది, ఇంత రాత్రి బయట తిరగడం భయంగా లేదా? అతను నవ్వుతూ చెప్పాడు, కనకదుర్గమ్మ దేవి కాపాడుతుంటే నాకు భయం ఎందుకు? ఆమె చిరునవ్వుతో చూసింది. ఇంద్రకీలాద్రి చేరుకున్నాక ఆమె మాయమైపోయింది. అతను ఆశ్చర్యంతో, అమ్మా నా ఛార్జ్. ఆమె స్వరంలో సమాధానం వచ్చింది. నీ తలపాగాలో ఉంది. అతని చేతులు వణుకుతూ తలపాగా విప్పాడు. అందులో నగదు, బంగారము వలయము. ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో అతని ఆనంద కేకలు వినిపించాయి. జనం చేరుకున్నారు. అందరికీ అర్థమైంది, కనకదుర్గమ్మ స్వయంగా అతనితో ప్రయాణించి తన ఆశీర్వాదంగా బంగారు వలయాన్ని ఇచ్చిందని. ఈ అద్భుత సంఘటన 1955లో ఆంధ్రకేసరి పత్రికలో ప్రకటించబడింది. ఇప్పటికీ ఈ కథ విజయవాడ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.